హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా 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 టయర్డ్గా ఉంది నిజం చెప్పాలంటే. అయినా కానీ బద్ధకంగా లేకుండా పొద్దున్నే లేచి వాకింగ్కి వచ్చాను. ఇది మంగళవారం రోజున అనమాట. ఆల్మోస్ట్ 6:45కి అలాగా వాకింగ్కి వచ్చేసాను. నేను యాక్చువల్గా వాకింగ్కి వెళ్ళేది ఉంటే నాకు ఏంటో నిద్ర కూడా పట్టదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఫిక్స్ అయిపోయాను అని అంటే లేచేస్తాను అనమాట చాలా త్వరగా. మోరోవర్ ఈ మధ్యన ఒక 4-5 రోజుల నుంచి మ్యాక్సిమం 5:15కి అంతా లేస్తున్నాను కదా. నాకేంటంటే ఆ టైం అయ్యేసరికి చెమటలు పట్టేస్తాయి ఎంత చల్లగా ఉన్నా కానీ. ఇంకా చెమటలతో ఇంకా లేచేస్తాను అనమాట, చిరాకు వచ్చేసి. అలాగ ఉంటుంది నాకు. మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది? మేలుకు వచ్చే ముందర చెమటలు పట్టేస్తాయి అనేది. టైం 6:32 అయింది కదా, మ్యాక్సిమం ఇంకా వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. లేదు అని అంటే మళ్ళీ ఆఫీస్కి టైం అయిపోద్ది, లేట్ అయిపోద్దని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. నిన్న కొంచెం లేట్ వచ్చా, సోమవారం నాడు కొంచెం లేట్ వెళ్దాం అనుకున్నాను కానీ దేంది దాందే కదా అని చెప్పి ఇంకా త్వరగానే వెళ్ళిపోయాను అనమాట. నాకైతే ఇది ఇలా చూసుకుంటే మా కారిడారు అసలు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి. ఈ మధ్యన మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, అందుకే ముగ్గు గట్ట అన్నీ చిరిగిపోయినాయి. మంచిగా అనిపిస్తుంది కారిడార్లో, ఎక్కువ గ్రీన్. మ్యాక్సిమం ఇప్పుడు చెప్పుల స్టాండ్ మీద కూడా పెట్టేశాను కదా మొక్కలు. చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది కూడా. చాలామంది నాకు ఈ అపార్ట్మెంట్లో వాళ్ళే చెప్తా ఉంటారు, బాగుంది మీ కారిడార్ దగ్గర అని చెప్పి, ఇంటి ముందర అని. వెల్ మెయింటైన్డ్ అంటారు కొంతమంది. అదంతా నా హార్డ్ వర్క్ అని లోపల అనుకుంటాను అనమాట. ఇలాంటివి మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం కదా. నేను చూపిస్తూనే ఉంటాను కదా మీకు. ఎనీవేస్ ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా, కంగారు ఏమీ లేకుండా మంచిగా లేచి వాకింగ్కి వెళ్ళాను. ఎందుకు అని అంటే గత 4-5 రోజుల నుంచి ఆంటీ రావట్లేదు, తనకు కూడా ఫీవర్ కదా, నేను కూడా బాగా టయర్డ్ అయిపోయాను అని ఫీలింగ్ అనమాట. మోరోవర్ ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ట్రాఫిక్ ఒకటి ఎక్కువ ఉంటుంది, ఆ పని చేసుకొని ఆఫీస్ పని చేసుకొని ట్రాఫిక్లో కాళ్ళు ఊరికే లాగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను 2-వీలర్ మీద వెళ్తాను ఆఫీస్కి. అసలు ఎంత టయర్డ్ అనిపించేసిందో నాకే, బాబోయ్ రెస్ట్లెస్ ఉన్నాను అని అనిపించింది. శనివారం ఆదివారం కూడా 2 రోజులు పని చేసుకుంటమే సరిపోయిందండి నిజం చెప్పాలంటే. అసలు మనశ్శాంతి లేదు. పడుకున్నా కానీ మళ్ళీ మేలుకు వచ్చేస్తుంది, ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని. అందుకని అమ్మయ్య అనుకున్నా ఆంటీ వచ్చేసరికి. ఈ సంచి ఏంటనుకుంటున్నారు, రాత్రి వర్షం పడింది బాగా, ల్యాప్టాప్ తడిసిపోద్దని ఈ కవర్లో తీసుకుని వచ్చాను అనమాట. జస్ట్ బ్లూటూత్ ఇంకా ఒక మనకి పర్స్ ఉంటుంది కదా అది, అందులోనే ఆర్సీ లైసెన్స్ ఇవన్నీ పెట్టుకుంటాను నేను. సో అది ఈ 2 తీసుకొని వచ్చాను అంతే అనమాట, ఈ కవర్లో వేసుకొని. లాస్ట్ టైం అలాగే వర్షం పడితే ఫుల్గా తడిసిపోయింది బ్యాగ్. అమ్మో రిస్క్ ఎందుకులే, మన ప్రాపర్టీ వేరు, ఎంతైనా ఆఫీస్ ప్రాపర్టీ వేరు కదండి. మళ్ళీ అది ఏమన్నా పాడైందనుకోండి మళ్ళీ మనమే కట్టాలి డబ్బులు కూడా, ఎందుకు అనవసరంగా అక్కడే పెట్టొచ్చాను అనమాట ల్యాప్టాప్. ఇక్కడ నేను ఒక టిప్ చెప్పాలి అని అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఇప్పటివరకు వీడియో షూట్ చేశాను కదా, నేను పొద్దున్న నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు, గొంతు కొంచెం బొంగిరిపోయినట్టుంది కదా, ఏమనుకోద్దు. ఈ తలుపులు ఎందుకు ఇలా తీసి పెట్టాను అని అనుకుంటే, యాక్చువల్గా చెదమందు కొట్టిస్తాను కదా నేను రెగ్యులర్గా. తను చెప్పాడనమాట, అక్క ఇలాగా మీరు అప్పుడప్పుడు డోర్స్ ఓపెన్ చేసి పెట్టండి, లేదు అని అంటే ఫంగస్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాడనమాట తను. అందుకని చెప్పే ఎక్కువ నైట్ టైంలో ఈ తలుపులు అన్నీ ఓపెన్ చేసి పెడతాను. వంటగదనే కాదు, బెడ్రూమ్స్తో సహా ఓపెన్ చేసి పెట్టాలి అని చెప్పి చెప్పాడనమాట. ఊరు వెళ్ళినప్పుడు ఓపెన్ చేసి పెట్టాలి అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా. సో అందుకని చెప్పి ఈ తలుపులన్నీ నైట్ టైంలో తీసి పెడతాను. నేను చెప్పాను కదండి మాది కాక్రోచ్ ఫ్రీ అని చెప్పి, ఈ తలుపులు క్రాకరీ ఈ తలుపులు కూడా తీసి పెడతాను అనమాట అప్పుడప్పుడు. ఇది ఇంకా వంట స్టార్ట్ చేసేయాలి.
6:37 అయింది, చూసారు కదా. సరే మరి బాయ్. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇంట్లో చెద పట్టిందనమాట. అది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ కారిడార్ ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చింది ఫస్ట్. అక్కడ తలుపు తీపిచ్చేసాను, కిచెన్ కింద బల్ల ఉంటుంది కదా, కిచెన్ బల్ల, దాని కింద తలుపు తీపిచ్చేసాను అనమాట. అప్పుడు చెదమందు కొట్టించాను. అప్పుడు తను ఏం చెప్పలేదు, కానీ మొన్న చెదమందు కొట్టించేటప్పుడు చెప్పాడనమాట, తలుపులు తీసి పెట్టండి, తీసి పెడితే గాలి వెళ్ళి కొంచెం తేమ గట్ట ఉంటుంది కదా, అదంతా ఉండకుండా ఉంటుంది అని చెప్పి మ్యాక్సిమం అన్ని రూమ్స్లోనూ తలుపులు అప్పుడప్పుడు తీస్తూనే ఉంటాను, ఇంక్లూడింగ్ బట్టలు బీరువాలతో సహా. ఇది వాళ్ళు చెప్పిన టిప్ అనమాట నాకు, అది మీతో షేర్ చేశాను. ఇదిగో ఒక బెడ్షీటు మొన్న ఆదివారం నాడు తడిసిపోయింది. సాయంత్రం వెళ్ళేసరికి రాత్రికి 9:30కో ఎప్పటికో వెళ్ళాను మేడ మీదకి. వర్షం పడుతుంది అప్పుడు, కొంచెం తడిసిపోయిందని ఇంకా ఇక్కడికి తెచ్చి ఆరేసాను. సోమవారం కూడా ఆరలేదని మళ్ళీ అదే ఆరేసాను అనమాట. ఇప్పుడు మడత పెట్టాను. మొక్కల్ని చూస్తున్నా. ఈ మధ్యన వాన చిన్న బాల్కనీలోకి వచ్చేస్తుంది. అక్కడ పైన మొక్కలు ఉంటాయి కదా, ఇది వరకు ఎప్పుడు రాలేదు, అంటే చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట వాన. ఇది వరకు అంతలా వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుంది కదా, ఆ మట్టి అంతా చిట్లి మొత్తం బాల్కనీ అంతా మట్టి అవుతుందన్నమాట. నేనేమో మొక్కలకి వర్షం నీళ్ళు పడితే మంచిదే కదా అని అనుకుంటాను, కానీ ఆ మట్టి అంతా చిరాగ్గా అంటుకుంటుంది బాల్కనీలోకి వెళ్ళేసరికి కాళ్ళకి. ఆ గులాబీ మొక్క అయితే మంచిగా చిగురులు వస్తుంది. నేను మీకు చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఏ కలర్ గులాబీ పువ్వులు పూస్తాయో కూడా నాకు తెలీదు. ఈరోజు వాకింగ్ చేసినప్పుడు ఎంత ఆకలేసిందో తెలుసండి. బేసిక్గా నేను పొద్దున్నే మందులు వేసుకుంటాను కదా, ఆ మందులు వేసుకునే టైంలో అయితే ఫుల్ ఆకలేసేస్తుంది నాకు. తిండికి నాకు భలే లింక్ ఉంటుంది తెలుసా. అందుకే ఫస్ట్ టీ పెట్టుకుని మిగతా తర్వాత ఈ పనులన్నీ చేస్తున్నాను అనమాట. నాకైతే మా చెప్పుల స్టాండ్ భలే నచ్చింది, ఎందుకంటే ఈ కుండీ పెట్టాను కదా, ఇందులో మొక్కలు కూడా చిన్నగానే ఉన్నాయి. ఇవన్నీ ఈ కుండీలో పెట్టిన మొక్కలన్నీ ఫ్రీయేనండి. అక్కడ మా పాత ఆఫీస్ వెనకాల దొబ్బుకుని రాలేదు పాపం, అక్కడ వాచ్మెన్ ఉంటే తనని అడిగే తీసుకొని వచ్చానులే. కాకపోతే ఈ మొక్కలు కొంచెం కాస్ట్లీ, నిజం చెప్పాలంటే. కావాలంటే మీరు కూడా కనుక్కోవచ్చు. మనకి నర్సరీస్ ఉంటాయి కదా, ఇందులో పెట్టిన మొక్కలు అయితే కాస్ట్లీ. సో మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇది ఎందుకు ఇంతగానం తుడుస్తున్నానంటే, వర్షం పడింది కదా, ఆ జల్లంతా ఇటు కొట్టినట్టుంది, చాలా మరకలుగా అనిపిస్తుంది అనమాట. బేసిక్గా ఇది ఫుల్ దుమ్ము పడుతుంది చెప్పుల స్టాండు. నాకు ఎందుకో అలా ఇష్టం ఉండదు, అందుకే ఇంక దీన్ని కూడా తుడిసేస్తా ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు. గ్రిల్తో పాటు ఇది కూడా తుడిసేసి అప్పుడు లోపలికి వెళ్తాను అనమాట. ఇక్కడ కింద కడిగినప్పుడు కూడా ఏంటో నాకు చెప్పుల స్టాండ్ మీద నీళ్ళ మరకలు ఉంటే నచ్చదండి, అందుకని తడిగుడ్డతో కూడా తుడిసేస్తాను తెలుసా నేను. నాకు అదొక అలవాటు అయిపోయింది అంతే. అలాగా ఆంటీ వచ్చి ఆల్మోస్ట్ 7:35కి అంతా మ్యాక్సిమం ఇల్లు ఊడ్చేసింది. తను గిన్నెలు కడుగుతుంది అనమాట. ఇంకా నేను ముగ్గులు గట్ట వేస్తున్నా. ముగ్గులు వేసేసి లోపలన్నీ సర్దేసుకున్నాను అనుకోండి. ఇంక ఈరోజు ఆల్టర్నేట్ డేస్లో ఎప్పుడు నేను సింక్ గట్ట అన్నీ కడుగుతూ ఉంటాను కదా, మిగతా పనులు చేసుకోవాలి అని చెప్పి ఫస్ట్ అయితే ముగ్గేస్తాను అనమాట. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఒక చిన్న తొట్టు ఉంది, ఆ తొట్టిని పాడేసింది ఆ పక్షులు. ఊరికే వచ్చి దాని మీద నుంచుంటే అది పడిపోయింది, ఆ మట్టి కింద పడింది అనమాట. మళ్ళా నాకు బేసిక్గా మట్టిని అనవసరంగా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే ఈ మట్టిని కూడా డబ్బులు పెట్టే కొంటాను కదా, ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి చీపిరి తీసుకొని వచ్చి పక్కన కుండీలో పోస్తున్నాను అనమాట. కొంచెమే లేండి, అయినా కానీ కొంచెం ఈ మట్టి అంతా మందు గట్ట కలిపిస్తాను అనమాట నేను. ఎందుకు వేస్ట్ చేయాలి అనవసరంగా అని ఇందులో పోస్తున్నా. చాట లేదు, కడిగేసింది ఆంటీ, అందుకని చెప్పేసి చీపురుతో ఎత్తేసి ఇందులో పోసేస్తున్నాను అనమాట. పక్కన ఒక మొక్క ఉంది, అది బోన్సాయి చేయమని చెప్పారు, కానీ నేను బాగా పెంచేశాను. ఆ మొక్కకి ఆకులు ఎండిపోతున్నాయి, ఎందుకో తెలీదు, పండిపోతున్నాయి అన్నమాట.
అటు సైడ్ ఉన్నప్పుడు బాల్కనీలో బాగానే ఉండేది. మరి ఏంటో ఇక్కడికి వచ్చాక ఎక్కువ ఆకులు పండిపోతున్నాయి. చూడాలి చిగుర్లు వస్తాయా రావా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. చూసి ఇక్కడ ఉంచాలా అటేపు పెట్టేయాలా అనేది ఆలోచిస్తా. ఇగో ఇలాగ ఎన్ని ఆకులు తీస్తున్నానో తెలుసా, పండిపోయినాయి. ఈరోజైతే ఆఫీస్కి ఇలా వెళ్తున్నాను. యాక్చువల్గా ఇది చాలా ఇయర్స్ అయింది, కరోనా టైంలో అనుకుంటా తీసుకున్నాను. బాగుంటుంది. నెక్ కాలర్ పైకి వచ్చేసింది అనమాట. అయితే ఆ నెక్ వల్ల నేను తీసుకోను అని అన్నానని ఈ టాప్ ఆమెనే ఇలా కుట్టించి ఇచ్చిందనమాట నాకు. అందుకనే అంత ఓపెన్ ఉంటుంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, డ్రమ్స్, బోరలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ టాప్ మీద. ఇంకా ఈరోజు అలా వెళ్ళాను. ఇది వచ్చేసి సాయంత్రం అప్పుడు అనమాట. వర్షం పడుతుంది సాయంత్రం అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు. పంచదార లేదు. ఫస్ట్ టైం బ్రౌన్ షుగర్ తెప్పించాను నేను కూడా ఫస్ట్ టైమే. నార్మల్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ మంచిది అంటున్నారు కదా అని బ్రౌన్ షుగర్ తెప్పించాను. అలాగే ఐడి వాళ్ళది వీట్ పరాటా తెప్పించాను అనమాట. నాకు ఐడి అనే కంపెనీ అంటే కొంచెం మంచి నమ్మకము, వాళ్ళ ప్రోడక్ట్స్ మంచిగా ఉంటాయి అని. కానీ ఈ వీట్ పరాటా అనేది చాలా చెత్తగా చండాలంగా ఉంది నిజం చెప్పాలంటే. 80 రూపీస్ పెట్టి తెప్పించాం కదా, పాడేయలేను. ఇంకా అందుకని చెప్పి తప్పక తిన్నాను అనమాట. 2 చాక్లెట్లు కూడా ఫ్రీ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు విక్స్ ఉంటుంది కదా, జింజరు హనీ అనుకుంటా, ఈ 2 ఇచ్చారు ఫ్రీగా. అవి బేసిక్గా నేను యాడ్ చేయలేదు, కానీ ఏంటో వాళ్ళే పంపించారు. ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అయింది కదా, అందుకనేమో. నేను కవర్లు గట్టా పెట్టనండి, ఇవన్నీ పేపర్ కవర్స్ వేస్ట్ ఎందుకులే అని పెట్టను. కానీ ఏంటో మళ్ళీ ఈ మధ్యన వాళ్ళు పేపర్ కవర్స్లో తీసుకొని వస్తున్నారు. నేను అసలు ఐ డోంట్ వాంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అదే టిక్కు కొడతాను అనమాట. సో ఇవైతే ఈరోజు జెప్టో నుంచి తెప్పించాను. ఇది ఆర్డర్ పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట. ఇంకా వచ్చేసాయి. నేను స్నానం చేసి వచ్చేసరికి చెప్పాను కదా, పరాటా షేప్ చూసారా, ఇది చూస్తే అబ్బా ఎంత టెంప్టింగ్గా అనిపించిందో. కానీ అదేంటో పొంగుతులేదన్నమాట పరాటాలు. చపాతీలు అయితే బాగానే పొంగుతాయి. ఇంకొకటి ఏంటంటే నేను నూనె గట్టా వేయకుండా కాల్చేస్తాను ఐడి వాళ్ళవి. మేబీ అందుకని పొంగుతులేదా ఏమో నాకు అర్థం కాలేదు. కానీ ఈ షేప్ అయితే నాకు భలే నచ్చింది. అన్నీ ఒకటే షేప్, కవర్ కూడా చూసారు కదా అదే షేప్లో ఉంది. కానీ ఏంటో అస్సలు పొంగలేదన్నమాట. అందుకనే నేనైతే దీనికి 5 కూడా ఇవ్వను మార్క్స్. మేబీ 1 ఉప్పు లేదు, టేస్ట్ లేదు, పొంగలేదు, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఇంక అందుకని చెప్పేసి నాకు నచ్చలా. ఇంకో శ్రీదేవి చెప్పిందని చెప్పాను కదా నాకు, అక్క నువ్వు నాన్ స్టిక్లో వాడితే ఎప్పుడు కూడా చెక్క స్పూనే వాడు అని చెప్పి. ఇంకో ఇప్పుడు చెక్కది ఒకటి ఉంది, కానీ ఎందుకో నాకు అదంతా వాడాలి అని అనిపించదు. కొంచెం మంచి క్వాలిటీవి తీసుకోవాలి, చెక్క గరిటెలు కానీ అట్ల కాడ కానీ ఇలాంటివన్నీ. అవి ఎక్కడ ఉంటాయి అనేది చూడాలి. వెస్ట్ సైడ్లో ఉంటాయి అని విన్నాను, చూడాలి. అది ఇక్కడ మా ఇంటి దగ్గరలో కూడా ఉందిలేండి వెస్ట్ సైడ్, చూడాలి. అక్కడ బాగుంటాయి అంట గిన్నెలు కూడా, స్టీల్ గిన్నెలు కూడా బాగుంటాయి అని చెప్పేసి విన్నా నేను. ఇంకొకటి మనకి టీపై మీదకి క్లాత్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగుంటాయి అని అన్నారు. నేను కూడా ఇలా వీడియోస్లో చూడడమే లేండి, నేను ఎప్పుడు వెస్ట్ సైడ్కి వెళ్ళిందే లేదు. మా ఇంటి దగ్గర ఉంటుంది అని అన్న మాటే కానీ అస్సలు చపాతీలు పొంగలేదండి. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఇంకేం చేస్తాం, డబ్బులు తెప్పించుకున్నాక తప్పదుగా. ఇంకా ఈ బాక్స్లో వేసి పెట్టాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగతావి. బ్రౌన్ షుగర్ ఎలా ఉంటుందా అని అనుకున్నాను. ఈ మధ్యన సాయంత్రం అప్పుడు కూడా పాలు తాగుతున్నాను. నేను మొన్నటి వీడియోలో కూడా ఒకసారి చెప్పినట్టున్నాను కదా, ఈ మధ్యన పాలు తాగుతున్నా. వేడి చేసుకుని కాదు, చల్లగా ఉన్న పాలే తాగేస్తున్నాను అనమాట. అది తాగుదాం అనుకున్నాను కానీ ఇంకా నాకు తాగబుద్ధి వేయలేదు. నీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఫుడ్, వాకింగ్ అంతా సెట్ అయ్యింది, కానీ వాటర్ ఎక్కువ తాగట్లేదు. అది పెద్ద మైనస్ నాకు. అవి కూడా ఇంకా కంటిన్యూ చెయ్యాలి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.